నమస్తే వ్యూస్. నీట్ రాసి క్వాలిఫై అయ్యి బట్ సీట్ రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చేయబోయే వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అండి. నేను ఒక 1 year వేస్ట్ చేసుకోలేను, నేను క్వాలిఫై అయ్యాను బట్ సీట్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అబ్రాడ్ వెళ్ళి మీరు నీట్ క్వాలిఫై అయితే అక్కడ MBBS పర్స్యూ చేయొచ్చు విత్ టాప్ మోస్ట్ క్వాలిటీస్. మీకు కెరియర్ కూడా సెక్యూర్గా ఉండేలాగా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద కాలేజెస్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. సో అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఇండియన్స్ చదువుకుంటున్నారు చాలామంది, ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఇది ఒక్కసారి చూస్ చేసుకోవచ్చు. ఆ చూస్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. MD ఆఫ్ వీగ్రో శాంతి గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అంటే ఇండియన్ స్టూడెంట్స్కి నీట్ క్వాలిఫై అవ్వడానికి ఈ మధ్య మనం ఏవో వివాదాలు కూడా చూస్తున్నాను. వాళ్ళందరికీ చాలా ఊరట అనమాట. నాకు కావాల్సినంత చదువుకున్నాను, నా దగ్గర ఆ సత్తా ఉంది, బట్ ఎంట్రన్స్ ఒక్కటే నేను త్రూ అవ్వలేకపోయాను, నేను ఇయర్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. మీ మాటల్లో వై జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, ఎందుకు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన పిల్లలు ప్రతి ఒక్కరికి మన ఇండియాలో సీట్లు రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే మన దగ్గర ఉన్న సీట్లుకి మనం రాసే స్టూడెంట్స్కి కంపేర్ చేసుకుంటే ప్రతి 20 మంది స్టూడెంట్స్లో ఒక్కరికి సీట్ రావడం కూడా కష్టం. సో ఆ మిగిలిన 19 మంది పిల్లలు వేరే వేరే కోర్సుల్లో జాయిన్ కావడం కానీ లేదా ఇంకొక 1 year డ్రాప్ తీసుకోవడం కానీ జరుగుతుంది. సో ఇలా కాకుండా వాళ్ళని ఇదే ఇయర్లో వీళ్ళు కనుక MBBS చేయాలనుకుంటే, ఇప్పుడు రీసెంట్గా కౌన్సిలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి MBBS ఇన్ జార్జియా అనేది ది బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే జార్జియా అనే కంట్రీని చూసుకుంటే కంట్రీ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా మన ఇండియన్ స్టూడెంట్స్ దాదాపుగా 18,000 మంది పిల్లలు ఆ జార్జియాలో చదువుతున్నారు. ఆల్రెడీ చదువుతున్నారు. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి అక్కడ MBBS కి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అదే విధంగా హాస్టల్స్, ఫుడ్, మన ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇండియా లాగానే ఉంటుంది. హ్యాపీగా వెళ్ళి వాళ్ళు చదువుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఒక విద్యార్థి MBBS చేయాలని అనుకుంటున్నారో ఆ కాలేజ్ లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ విధంగా ఉంది కాలేజ్ లోపల, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళ మెడికల్ అనాటమీ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా క్లినికల్ రొటేషన్స్ కి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అనేవి మనం ఫస్ట్ ముఖ్యంగా చూసుకోవాలి. ప్లస్ అవును, అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ కి స్పెషలైజేషన్ ఉంటుంది. అంటే కార్డియాలజీకి ఒక హార్ట్ కి సపరేట్ గా ఒక హాస్పిటల్ ఉంటుంది, అదే ఆర్థోకి ఒక సపరేట్ గా ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇలా ఒక 11 టీచింగ్ హాస్పిటల్స్ తో ఈ కాలేజ్ అనుసంధానమైంది. అదే విధంగా ఈ కాలేజ్ లోపల ఈ కాలేజ్ లో ఒక అమెరికన్ హాస్పిటల్ అనేది ఉంది. సో ఇప్పుడు దాని వల్ల ఏంటంటే ఈ పిల్లలకి ఎక్కడైతే అమెరికాలో వెళ్తే అక్కడ హాస్పిటల్స్ లో ఏ విధమైన క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుందో అది ఈ కాలేజ్ లో దొరుకుతుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఇక్కడ జార్జియాలో చదువుకున్నా కూడా క్లినికల్స్ అన్ని కూడా అమెరికన్ హాస్పిటల్లో చేసుకోవచ్చు. స్టాండర్డ్స్ అలా ఉంటాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలా ఉంటుంది. అండ్ ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కంప్లీట్ గా USMLE పాస్ అయిన ఫ్యాకల్టీ ఉన్నారు. అదే విధంగా ప్లాబ్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్స్ చదువుకొని జార్జియాలో PhD చేసిన డాక్టర్స్, ఇలాంటి వాళ్ళు వీళ్ళకి ఫ్యాకల్టీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ జార్జియాలో చదివినా కూడా మీకు అత్యున్నతమైనటువంటి విలువలతోటి, మంచి నాలెడ్జ్, మంచి క్లినికల్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు MBBS అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఏం రిక్వైర్డ్? మనకి ఇక్కడ ఇండియాలో అయితే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో జార్జియన్ యూనివర్సిటీ నేషనల్ యూనివర్సిటీ జాయిన్ అంటే వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ దే రిక్వైర్డ్? అంటే క్వాలిఫికేషన్ అనేది ఏం లేదండి, నీట్ లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాలి. మనకి జనరల్ గా మన ఇండియాలో ఈసారి జరిగిన ఎగ్జామ్ లో మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో వాళ్ళు మినిమం 167 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో 167 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన ప్రతి స్టూడెంట్ క్వాలిఫై అయినట్టే. సో అలాంటి స్టూడెంట్స్ అందరూ ప్లస్ ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ముఖ్యంగా 50% మార్కులు వస్తే సరిపోతుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి MBBS అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ దట్ అంటే ఇక్కడ మన ఇండియన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వాలిఫై అంటే దీన్ని కన్సిడర్ చేయరు అని కాదు, దీన్ని కన్సిడర్ చేస్తారు, ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కంపల్సరీ. అంటే నీట్ లో గనక వీళ్ళు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే 720 మార్కులకు నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో మన దగ్గర జనరల్ కేటగిరీలో 600 పైన మార్కులు వస్తేనే మన ఇండియాలో సీట్ వస్తుంది. కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి 167.
సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈ 167 నుంచి 600 మధ్య మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అనేది వాళ్ళు మంచి ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. ఇక్కడ మన ఇండియాలో బి కేటగిరీ సీటు లేదా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకోవాలనుకున్నా, లేదా మేము అంత బడ్జెట్ పెట్టలేము అని అనుకున్న వాళ్ళకి, ఇంకొక 1 year లాంగ్ టర్మ్ చేస్తాము అని అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నార్మలీ అందరికి స్టూడెంట్స్ కి లేకపోతే పేరెంట్స్ చూస్తున్న అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అబ్రాడ్ లో ఎంబీబీఎస్ అంటే బాగా ఖర్చుతో కూడుకున్నది, ఇండియా కంటే ఎక్కువ ఖర్చు ఉంటది అనుకుంటారు. ఒక్కసారి దాని మీద కొంచెం సో ఎక్స్పోజర్. ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడుతున్న జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్సీయూలో మనకి సంవత్సరానికి $5,500 అనేది ఫీజు అండి. సో దీన్ని కూడా వీళ్ళు సులభ వాయిదాల్లో ఎవ్రీ 6 months కి సెమిస్టర్ వైజ్ గా కట్టుకోవచ్చు. ఒక్కసారి ఇండియన్ కరెన్సీలో చెప్తారా? అంటే $2,750 అనేది సెమిస్టర్ కి, అంటే 6 నెలలకి వీళ్ళు కట్టుకోవాలి. అంటే ఇది దాదాపుగా $2,23,000 మన ఇండియన్ కరెన్సీలో వస్తుంది. ప్రతి 6 నెలలకి ఈ 2,23,000 వీళ్ళు కాలేజ్ కి ఫీజు కట్టుకుంటే వీళ్ళకి హ్యాపీగా 12 సెమిస్టర్లు, అంటే ఆ 6 years అనేది ఎంబీబీఎస్ డ్యూరేషన్ విత్ ఇంటర్న్షిప్. సో కంప్లీట్ గా ఈ మొత్తం వీళ్ళు 2,23,000 పర్ 6 months కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దట్స్ రీజనబుల్. ఎస్, ఇప్పుడు మన ఇండియాలో బి కేటగిరీ సీట్ లో సంవత్సరానికి 12 లక్షలు కడుతున్నారండి పేరెంట్. సో సంవత్సరానికి 12 లక్షలు కడితే మొత్తం వీళ్ళకి ఒక ఫీజు మాత్రమే 60 లక్షలు అవుతుంది. సో అదే మనం అక్కడ 27 lakhs లో కంప్లీట్ ఎంబీబీఎస్ విత్ ఇంటర్న్షిప్ అన్ని కంప్లీట్ అయిపోతుంది. ఓకే, దట్ టు అబ్రాడ్ లో. ఎస్, దట్ టు అబ్రాడ్ లో విత్ అమెరికన్ హాస్పిటల్ క్లినికల్ ఎక్స్పోజర్ యాజ్ వెల్ యాజ్ USMLE ట్రైన్డ్ ఫ్యాకల్టీతో వాళ్ళకి టీచింగ్ అనేది ఉంటుంది. ఈ జార్జియన్ యూనివర్సిటీ నుండి పాస్ అయిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి ఆ సర్టిఫికేట్ అనేది వరల్డ్ వైడ్ వాల్యూ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ జార్జియాలో ఎంబీబీఎస్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ జార్జియాలో వీళ్ళకి లైసెన్స్ అనేది వస్తుందండి. సో జార్జియాలో వీళ్ళు డాక్టర్ గా వర్క్ చేసుకోవచ్చు. అదే విధంగా పక్కకే ఉన్న యూరోప్ కంట్రీస్ లో కూడా ఈ సర్టిఫికేట్ కి వాల్యూ ఉంది. ఎంటైర్ యూరోప్ లో ఎక్కడైనా వెళ్ళి వీళ్ళు ఈ సర్టిఫికేట్ తో వీళ్ళు అక్కడ జాబ్ సంపాదించుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ గనక స్టూడెంట్ ఇండియాకి వచ్చి ఇండియాలో గనక ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇండియాకి వచ్చాక నెక్స్ట్ అనే ఒక ఎగ్జామ్ రాసుకోవాలి. అంటే ఇప్పుడు అది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ టెస్ట్ గా ఉంది. అది రాను ఇప్పుడు మనకు 2026 నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ గా మారబోతుంది. సో ఆ నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకుని అందులో క్వాలిఫై అయినట్టయితే వాళ్ళకి ఇండియాలో కూడా లైసెన్స్ వచ్చేస్తుంది. సో మన ఇండియాలో పీజీ చేయాలనుకున్నా లేదా ఇండియాలో ఏదైనా క్లినిక్ పెట్టుకోవాలనుకున్నా వీళ్ళకి లైసెన్స్ నంబర్ అనేది అవైలబుల్ ఉంటుంది, వచ్చేస్తుంది. ఆ ఎగ్జామ్ పాస్ అవుతే సరిపోతుంది. బట్ క్లైమాటిక్ కండిషన్స్ మెయిన్ గా ఇదన్నీ పక్కన పెడితే వాళ్ళ హెల్త్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా, అన్ని సెమిస్టర్స్ కంప్లీట్ చేయండి. అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ మన వాళ్ళు ఈజీగా అడాప్ట్ చేసుకోగలరా? ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు మేడం. అక్కడ జార్జియాలో ఎలా ఉంటుంది అంటే మనకి ఓవరాల్ గా క్లైమేట్ మనకి డిసెంబర్ టైంలో కూడా ఒక 3 degrees వరకు వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన ఇండియాలో ఢిల్లీలో కూడా వింటర్ లో 3 degrees వరకు వస్తుంది. సో ఇప్పుడు అక్కడ కూడా వింటర్ సీజన్ లో డిసెంబర్ జనవరి క్రిస్మస్ టైంలో వీళ్ళకి ఒక -1 degree వరకు ఉంటుంది. అంతేగాని మనకు వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే మనకు -20, -30 degrees అలాంటి టెంపరేచర్ ప్రాబ్లం ఉండదు. అండ్ సమ్మర్ స్ప్రింగ్ సీజన్స్ అన్నిట్లో కూడా వీళ్ళకి మినిమం ఒక 30 degrees వరకు వీళ్ళకి టెంపరేచర్ ఉంటుంది. సో హ్యాపీగా వీళ్ళు ఒక ట్రాపికల్ క్లైమేట్ సేమ్ మన ఇండియాలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధమైనటువంటి క్లైమేట్ లో వీళ్ళు చదువుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో చూసి మీ దగ్గర రావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎంతమంది ఫైనలైజ్ అయ్యి వెళ్ళడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కసారి చెప్తే వాళ్ళకి కొంచెం మోటివేషన్, కొంచెం ధైర్యంగా ముందు స్టెప్ తీసుకుంటారండి. ఆల్రెడీ ఈ ఇయర్ నా దగ్గర 250 మంది అడ్మిషన్స్ తీసుకున్నారండి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి. అదే విధంగా నేను జార్జియాలో ఇంకో 3-4 కాలేజీలు కూడా ప్రమోట్ చేస్తాను. సో ఓవరాల్ గా నాకు జార్జియాలో ఇప్పుడు 250 అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఈ ఇయర్ కి. అవునండి, ఏపీ తెలంగాణ మొత్తం నుంచి. సో మన హైదరాబాద్ నుంచి కూడా పిల్లలు దాదాపుగా 70 మంది పిల్లలు మన హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారు. అదే విధంగా విజయవాడ, అనంతపూర్, కర్నూలు ఇలాంటి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా నా దగ్గర పిల్లలు ఉన్నారు. సో పేరెంట్స్ ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీ పక్కన ఉన్న ఏరియాలో ఉన్న పిల్లల రిఫరెన్స్ నంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ స్టూడెంట్స్ తో పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత మీరు ధైర్యం తెచ్చుకున్న తర్వాత మీరు ఫర్దర్ గా మీరు అడ్మిషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. అమేజింగ్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ కాలేజెస్ లో స్టైఫండ్ అలా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి టాపర్స్ కి, అలాగా అక్కడ ఆ కాలేజ్ లో వీళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ కొంచెం వీళ్ళకి తోడ్పాటు అందించేలాగా ఏమైనా ఉంటాయి? ఉంది అండి. అంటే నేనేం చేస్తానంటే యాక్చువల్ గా కాలేజ్ వాళ్ళే మెరిట్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి. ఎవరైతే సెమిస్టర్ లో టాప్ చేసిన వాళ్ళని నెక్స్ట్ సెమిస్టర్ లో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు. అంటే ఫస్ట్ సెమిస్టర్ లో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సెకండ్ సెమిస్టర్ కి, ఫస్ట్ సెమిస్టర్ లో ఎవరైతే టాప్ చేసుకున్నారో టాప్ 10 స్టూడెంట్స్ ఉంటారో
వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ లో ఇస్తారు. మెరిట్ స్కాలర్షిప్స్ అనేది Merit ప్రొవైడ్ చేస్తారు. అంటే డైరెక్ట్ గా వీళ్ళకి ట్యూషన్ ఫీజు లోనే వీళ్ళకి డిస్కౌంట్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ విధంగా మళ్ళీ సెకండ్ సెమిస్టర్ టాప్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ సెమిస్టర్, ఆ విధంగా త్రూ అవుట్ ద కోర్స్ వీళ్ళు టాప్ గా ఉంటే కంప్లీట్ గా వీళ్ళకి ఇంటర్న్షిప్ తో పాటు అమెరికాకి కానీ యూకే కి కానీ వెళ్ళి ఒక 6 weeks ఇంటర్న్షిప్ చేసుకొని రావడానికి కూడా ఈ కాలేజ్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. సో మనం లాస్ట్ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలి. ఈ దేశంలో ఉన్న ఏ దేశంలో ఉన్న సెక్యూరిటీ అనేది చాలా పెద్ద విషయం. బయటకు వెళ్ళి చదువుకునే ఆడవాళ్ళు కూడా ఉంటారు, అమ్మాయిలు కూడా ఉంటారు బయటకు వెళ్ళి చదువుకోవడం. చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. అవునా? దట్స్ నైస్. సో వాళ్ళ సెక్యూరిటీ అంటే అంత ధైర్యం బయటకు వెళ్ళి చదువుకునేదానికి అలాంటి పరిస్థితులు ఉంటే కానీ అంత ధైర్యం రాదు, అంత సేఫ్ అండ్ సెక్యూర్ అనిపిస్తే కానీ. ఒక్కసారి అక్కడ సెక్యూరిటీ గురించి అండ్ అబ్రాడ్ అంటే మనం వాళ్ళకి అబ్రాడ్ స్టూడెంట్సే కదా, ఇండియన్ స్టూడెంట్స్కి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అక్కడ చెప్పు. ఇక్కడ యాక్చువల్గా చెప్పుకోవాలంటే జార్జియాని చూస్ చేసుకునేదే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి. అండ్ సెకండ్ పాయింట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 2 పాయింట్స్ మీదనే నేను జార్జియా అనేది చూస్ చేసుకున్నాను. వై? బికాస్ జార్జియా అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. అక్కడ ఎవ్రీ 1 kilometer రేడియస్ లో మనకి పోలీస్ పెట్రోలింగ్స్ అన్నీ ఉంటాయి. అదే విధంగా వాళ్ళ దగ్గర ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఉందంటే స్టూడెంట్ యొక్క ఐ బాల్స్ తోటి స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు అక్కడ అనేది కూడా ట్రేస్ చేయగలిగినంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఐరిస్ అనేది ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. సో దాని వల్ల అంత సెక్యూర్డ్ గా ఉంది. అండ్ ఇట్స్ అ క్రైమ్ ఫ్రీ కంట్రీ. క్రైమ్ రేట్ మరి 1 or 2% గా మనం చెప్పుకోవచ్చు ఆ కంట్రీ. సో క్రైమ్ ఫ్రీ ఉంది కాబట్టి మనం పిల్లల్ని 100% ధైర్యంగా పంపించవచ్చు. రాత్రి 2 గంటలకు నడిచినా కూడా అక్కడ మన వాళ్ళని ఎవ్వరు ఏమనరండి, అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. అండ్ డ్యూరేషన్ విషయానికి వస్తే నార్మల్లీ విత్ ఇంటర్న్షిప్ 6 years అంటారు కదా, కానీ బయట కొంతమంది చెప్తున్నది ఏంటి అంటే 6 years కాదు ఇది 9 years అంటున్నారు. హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ అండి? ఓకే, ఇది కంప్లీట్ గా ఒక అపోహ మాత్రమే అండి. ఎందుకంటే మనకు జార్జియాలో ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా 6 సంవత్సరాల కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. దాంట్లో ఇంటర్న్షిప్ ఉంది. ముందు మనకి జార్జియాలో ఎలా ఉంటుందంటే 360 credits అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఈ 360 credits ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి MBBS సర్టిఫికేట్ ఇస్తారు. అంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో 72 credits per year లాగా 360 credits అనేది 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకున్నాక 1 year ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. అండ్ దీనికి ఇప్పుడు చాలా మంది మనకి ఏంటంటే మార్కెట్లో జార్జియా కాకుండా అదర్ కంట్రీస్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు చేసేటటువంటి ఒక మ్యాజిక్ అన్నమాట. అంటే పేరెంట్ ని మైండ్ ని ఇప్పుడు జార్జియా అంటే మీకు 9 సంవత్సరాలు పడుతుంది, అక్కడికి వెళ్ళాక మీరు ఒక జూనియర్ డాక్టర్ గా వర్క్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కేవలము పేరెంట్స్ మైండ్ లో దూర్చినటువంటి ఒక అపోహ. దీన్ని క్లారిఫై చేయడానికి మనకి మొన్న August 4th రోజు జార్జియన్ ఎంబసీ వాళ్ళు మనకి ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారండి. ఇది డైరెక్ట్ గా మీరు ఎంబసీకి వెళ్ళి కనుక చూసుకుంటే మీకు డైరెక్ట్ వెబ్సైట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు ఈ డాక్యుమెంట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో క్లియర్ గా ఇచ్చారు మనము జార్జియాలో MBBS అనేది కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. 6 సంవత్సరాలు MBBS చేసుకున్న తర్వాత స్టూడెంట్ ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ గా రాసుకోవచ్చు. అది క్లియర్ చేసుకున్నాక ఇండియాలో వాళ్ళు డాక్టర్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. అది క్లియర్ గా మెన్షన్ చేశారు. అదే విధంగా USMLE ప్లాబ్ రాసుకోవడానికి కూడా ఈ డిగ్రీ 6 years డిగ్రీ ఇస్ వ్యాలిడ్ అనేది మెన్షన్ చేసి రాసిచ్చారండి. ఇది మీకు వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అందులో మీరు చూసుకోవచ్చు, మీరు లైవ్ గా చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు మాకు కాంటాక్ట్ చేసినా మేము మీకు ఆ PDF అనేది మేము సెండ్ చేస్తాం. సో ఐ థింక్ నేను మొత్తం ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళాలనుకుంటే ఏ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని అడిగేసినట్టు అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది స్టూడెంట్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.